నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 15వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో కలిసి జరాసంధుడి గురించి చర్చించడం మొదలుపెట్టాడు. నాయన, నువ్వు రాజసూయం చేయాలి అంటే జరాసంధుడిని వధించాలని చెప్పాడు. ఆ తర్వాత చర్చ కొనసాగింది. యుధిష్ఠిరోవాచ ఉక్తం త్వయా బుద్ధిమతాయన్నాన్యో వక్తుమర్హతి సంశయానాం హి నిర్మోక్త త్వన్నాన్యో విద్యతే భువి. ధర్మరాజు అన్నాడు, నీవు బుద్ధిమంతుడవు కాబట్టి మరెవరూ చెప్పజాలని విషయాన్ని చెప్పావు. ఇప్పటివరకు నేను చర్చించాను చాలా మందితో, కానీ జరాసంధుడి గురించి ఎవరు ప్రస్తావించలా. లోకంలో నీవలే సందేహాలు తీర్చగలవాడు ఎవడూ లేడు. గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః. గృహే గృహే హి రాజానః స్వస్య స్వస్య ప్రియంకరాః. న చ సామ్రాజ్యమాప్తాస్తే సమ్రాట్ శబ్దో హి కృచ్ఛ్రభాక్. ఇంటింటా రాజులున్నారు, తమకు ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు, కానీ వారు సమ్రాట్టులు కాలేదు. సామ్రాజ్య పదవి కష్టసాధ్యం. కథం పరానుభావజ్ఞస్వం ప్రశంసితుమర్హతి పరేణ సమవేతస్తు యః ప్రశస్య స పూజ్యతే. ఇతరుల గొప్పతనాన్ని తెలియగలిగిన వాడెవడూ తనను తాను ప్రశంసించుకొనడు. ఇతరులతో కలిసి కూడా గొప్పవాడుగా మిగిలిన వాడే పూజార్హుడు. విశాలా బహుళా భూమి బహురత్న సమాచిత దూరం గత్వా విజానాతి శ్రేయో వృష్ణికులోద్వహ. కృష్ణ, పృథివీ విశాలమైనది, అనంతమైనది, వివిధ రత్నాలతో నిండినది. బాగా దూరం ఆలోచించే నీ వంటి వారి సహవాసంతోనే మనుష్యులు శ్రేయస్సును గ్రహింపగలరు. శమమేవ పరం మన్యే శమాక్షేమం భవేన్మమ ఆరంభే పారమేష్ట్యం తు న ప్రాప్యమితి మే మతి. నేను మాత్రం ఇంద్రియ నిగ్రహాన్ని గొప్పగా భావిస్తాను. దానివల్లనే నాకు క్షేమం కలుగుతుంది. రాజసూయాన్ని ప్రారంభించినంత మాత్రాన దాని ఫలితాన్ని పొందలేనని నా అభిప్రాయం. ఏవమేతే హి జానంతి కులే జాతా మనస్వినః కశ్చిత్ కదాచిదేతేషాం భవేత్ శ్రేష్ఠో జనార్దన. జనార్దన, ఉత్తమ వంశ సంజాతులై అభిమానవంతులైన ఈ సభాసదులలో అన్నిటినీ గెలవగలవారెవరైనా ఉండవచ్చు కూడా. వయం చైవ మహాభాగ జరాసంధ భయాత్ తదా శంకితాః స్మ మహాభాగ దౌరాజ్ఞాత్ తస్య చానఘ. అహం హి తవ దుర్ధర్ష భుజ వీర్యాశ్రయః ప్రభో నాత్మానం బలినం మన్యే త్వయి తస్మాత్ విశంకితే. మహానుభావ, జరాసంధుడంటే భయపడుతూ ఆయన దుర్బుద్ధి కారణంగా మేము ఎప్పుడూ సంశయిస్తూనే ఉంటాము. నేను నీ భుజబలాన్ని నమ్ముతున్నాను. నీవు కూడా జరాసంధుని సంశయిస్తూ ఉంటే నన్ను నేను బలవంతునిగా భావించుకోలేను అన్నది. త్వత్సకాశాచ్చ రామాచ్చ భీమసేనాచ్చ మాధవ అర్జునాద్వా మహాబాహో హంతుం శక్యో వేతి వై. ఏవం జానన్ హి వాష్ణేయమిమృషామి పునః పునః మహాబాహో. మాధవ, నీవు, బలరాముడు, భీముడు, అర్జునుడు మీలో ఎవ్వరూ జరాసంధుని చంపలేరా? వాష్ణేయ, నాకు తెలుసు, అయినా ఈ విషయాన్నే మాటిమాటికి ఆలోచిస్తున్నాను. త్వం మే ప్రమాణభూతోసి సర్వకార్యేషు కేశవ తచ్చుత్వా చాబ్రవీద్ భీమో వాక్యం వాక్య విశారదః. కేశవ, అన్ని పనులలోనూ నీవే నాకు ప్రమాణం. ఆ మాట విని వాక్య విశారదుడైన భీముడు అన్నాడు, అనారంభ పరో రాజా వల్మీక ఇవ సీదతి దుర్బలశ్చానుపాయేన బలినం యోధితిష్ఠతి. భీముడంటున్నాడు, ప్రయత్నశీలుడు కాని రాజు తాను దుర్బలుడైనా ఏదో ఒక ఉపాయంతో పనిచేయక బలవంతుని చూసి భయపడిన రాజు, ఈ ఇద్దరూ చెదపట్టిన పుట్టవలే నశించిపోతారు. అతంద్రితశ్చ ప్రాయేణ దుర్బలో బలినం రిపుం జయేత్ సమ్యక్ ప్రయోగేణ నీత్యాధారాత్మనో హితాన్. అలసత్వాన్ని వీడి రాజనీతిని చక్కగా ప్రయోగించి పనిచేసిన రాజు దుర్బలుడైన బలిష్ఠుడైన శత్రువును ఓడించగలడు.
కృష్ణేన యో మయి బలం జయ పార్థే ధనంజయే మగధం సాధయిష్యామర ఇష్టిం త్రయ ఇవాగ్నయ. శ్రీకృష్ణునిలో నీతి ఉంది, నాలో బలం, అర్జునులో విజయం ఉన్నాయి. 3 అగ్నుల ద్వారా యజ్ఞసిద్ధిని పొందినట్లు ఈ మూడింటి కలయికతో జరాసంధుని జయిస్తాము. త్వద్బుద్ధిబలమాశ్రిత్య సర్వం ప్రాప్స్యతి ధర్మరాజయోస్మాకం హి గోవింద యేషాం నాథో భవాన్ సదా. గోవింద, నీ బుద్ధిబలాన్ని ఆశ్రయించి ధర్మరాజు దేన్నైనా పొందగలడు. నీవు మమ్ము ఎల్లప్పుడూ కాపాడుతుంటావు కాబట్టి గెలుపు మాదే అన్నాడు. కృష్ణవాచ. అర్థానారభతే బాలః నానుబంధమవేక్షతే తస్మాదరిం నమృష్యంతి బాలమర్థపరాయణం. జిత్వా జయ్యాన్ యౌవనాశ్విః పాలనాచ్చ భగీరథః కార్తవీర్యస్తపో వీర్యాత్ బలాత్తు భరతో విభుః. కృష్ణుడు అన్నాడు, అజ్ఞాని కార్యారంభం చేస్తాడు కానీ పరిణామాలను గ్రహించలేడు. కాబట్టి స్వప్రయోజన పరాయణుడైన మూఢశత్రువును వీరులు సహించరు. యువనాశ్వ కుమారుడు మాంధాత శత్రువులను గెలిచి భగీరథుడు ప్రజాపాలన చక్కగా చేసి కార్తవీయుడు తపోబలాన్ని బట్టి భరత మహారాజు బలాన్ని బట్టి సమ్రాట్టులయ్యారు. బుద్ధ్యామరుత్తస్తాన్ పంచ సమ్రాజస్త్వనుశుశ్రమ సామ్రాజ్యమిచ్చతస్తే తు సర్వాహకారం యుధిష్ఠిరా. నిగ్రాహ్య లక్షణం ప్రాప్తి ధర్మార్థనయ లక్షణై. సమృద్ధి బలంతో మరుత్తుడు సమ్రాట్ అయ్యాడు. ఇంతవరకు ఈ 5 మాత్రమే సమ్రాట్టులుగా వింటున్నాము యుధిష్ఠిరా. వీరంతా ఒక్కొక్క గుణంతో సమ్రాట్టులయ్యారు. నీవు సర్వగుణాలతో సమ్రాట్టువు కాగోరుతున్నావు. సామ్రాజ్య పదవికి అవసరమైన శత్రుజయం, ప్రజాపాలనం, తపశ్శక్తి, ధన సమృద్ధి, రాజనీతి నీ దగ్గర ఉన్నాయి. బార్హద్రథో జరాసంధః తద్విద్ధి భరతర్షభ నైనమనురుధ్యంతే కులాన్యేకశతం నృపాః తస్మాదిహ బలాదేవ సామ్రాజ్యం కురుతే హి సహ. అయితే భరతర్షభ, నీ దారికి అడ్డంగా బృహద్రథసుతుడు జరాసంధుడున్నాడు, అది గ్రహించు. క్షత్రియులలోని 100 వంశాల వారు ఆ జరాసంధుని అనుసరించరు. అయినా ఆయన తన బలంతోనే సామ్రాజ్య స్థాపన చేయగలిగాడు. రత్నభాజో హి రాజానః జరాసంధముపాసతే న చతుష్యతి తేనాపి బాల్యాదనయమాస్థితః. రత్నరాశులు గల రాజులు జరాసంధుని సేవిస్తూనే ఉన్నారు. అయినా దానితో ఆనందించని జరాసంధుడు వివేకశూన్యుడై దుర్మార్గాన్నే స్వీకరిస్తాడు. మూర్ధాభిషిక్తం నృపతిం ప్రధాన పురుషో బలాత్ ఆదత్తేం నచనో దృష్టో భాగ పురుషతః క్వచిత్. ఇప్పట్లో జరాసంధుడే ప్రధాన పురుషుడై అభిషిక్తులైన రాజులందరినీ బలపూర్వకంగా బందీలను చేస్తున్నాడు. ఆయన బంధించని రాజును నేను ఇంతవరకు చూడలేదు. ఏవం సర్వాం వశే చక్రే జరాసంధ శతావరాన్ తం దుర్బలతరో రాజా కథం పార్థ ఉపైష్యతి. ఈ రీతిగా జరాసంధుడు 100 రాజవంశాలలోని ఎవరో ఒకరిద్దరినీ తప్ప అందరినీ లొంగదీసుకున్నాడు. కౌంతేయ, బలహీనుడైన ఏ రాజు ఆయనను ఎదిరించే సాహసం చేయగలడు? ప్రోక్షితానాం ప్రమృష్టానాం రాజ్యాం పశుపతేర్గృహే పశూనామివ కా ప్రీతి జీవితే భరతర్షభ. భరతశ్రేష్ఠ, పరమేశ్వరునకు బలి ఇవ్వటానికే రాజులను తన రుద్రమందిరంలో బంధించి జరాసంధుడు వారికి సంప్రోక్షణ మార్జనాలను జరిపి జంతువులను వలె సిద్ధంగా ఉంచాడు. వారు జీవితం మీద ప్రేమను కోల్పోయారు. క్షత్రియ శస్త్ర మరణ యదా భవతి సత్కృతః తదస్మ మగధం సంఖ్యే ప్రతిపాదేమ యద్వయం. క్షత్రియులకు యుద్ధంలో ఆయుధం ద్వారా మరణమే సత్కారం. కాబట్టి మనం జరాసంధుని ద్వంద్వయుద్ధంలోనే చంపుదాము. షడశీతిః సమానీతాః శేషా రాజంశ్చతుర్దశ జరాసంధేన రాజానస్తతః క్రూరం ప్రవర్త్స్యతే. జరాసంధుడు 86 మంది రాజులను బంధించాడు. మిగిలిన వారు 14 మాత్రమే. వారిని కూడా బంధించిన తర్వాత మరీ క్రూరంగా ప్రవర్తిస్తాడు. ప్రాప్నుయాత్స యశో దీప్తం తత్రయో విఘ్నమాచరేత్ జయేద్యశ్చ జరాసంధం స సమ్రాణ్యతం భవేత్. జరాసంధుని ప్రయత్నాన్ని అరికట్టగలవాడు ఉజ్వల కీర్తిని పొందగలడు. జరాసంధుని జయించిన వాడు తప్పక సమ్రాట్టు కాగలడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి రాజసూయారంభ పర్వణి కృష్ణవాక్యే పంచదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.